మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏంటి అంత అల్లరి ఉంటుందా అనిపిస్తుంది మనకి. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉప అంటే సమీపమనందు, వసి అంటే నివసించుట. ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. ఇది మీరు బాగా గమనించాలి. మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి, బాధను గుర్తెరుగుట కొరకు. ఇది ముందు తెలుసుకోవాలి. ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే, తినగలిగి తినకూడదు. మీరు తినగలరు, ఆకలి ఉంది కానీ తినరు. ఇప్పుడు బాధ వేస్తుందా వేద, ఆకలి వేస్తుందా వేసేస్తుందా టైంకి, కానీ మీరు తినరు. ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా, ఉంటుంది. జాగరణ ఎందుకు చేయాలి, నిద్ర వస్తుంది కానీ పడుకోరు. ఎందుకు పడుకోరు, ఇంట్లో అన్నీ ఉన్నాయి, చక్కగా పడకుండి అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు. పడుకోకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు, అన్నం తినకపోతే ఉండే బాధ ఏమిటో అనుభవిస్తారు. ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి. శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు, ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి, తప్పదు, ఇందులోంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు. వెళ్ళిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు, చాలా బాధగానే ఉంటుంది. వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి 1,00,000 తేళ్లు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు. ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు, ప్రయత్నపూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి. కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ, పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ, అది జాగరణ ఉపవాసం. అది అందుకొచ్చింది. అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి, ఈ శరీరాన్ని బాధ పెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు. మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి, మీ ఇష్టం కాదు, శాస్త్రం నిర్ణయించేసింది ఎప్పుడు చెయ్యాలో. ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చెయ్యాలి. ఏకాదశి తిథి ఉపవాసం, ద్వాదశి పాలన. సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి. ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవత్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసం నాడు. భజనామృతము, భజన చేత అమృతం. స్తోత్రామృతము, స్తోత్రములతో అమృతం. ధ్యానామృతము, ధ్యానము చేత అమృతం. తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానండి అని వెళ్ళిపోకూడదు. ఉపవాసం కాదు. అది ఏమిటవుతుందో తెలుసండి, తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్నవాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవాళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు, ఆ పాప ఫలితాన్ని. అది ఆఫీస్కి వెళ్ళిపోయి చేసే ఉపవాసం. ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు. అందుకే రోజూ చెయ్యండి, శనివారం చేయండి, సోమవారం చేయండి, మంగళవారం చేయండి, శాస్త్రం చెప్పలేదు. ఆమరణ నిరాహార దీక్ష అన్నడకుండా ఆయన మహాపాపము. ఈ శరీరాన్ని శోషింపచేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా. దీన్ని అన్నం పెట్టకుండా శోషింపచేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు. నేను ధర్మశాస్త్రం కాలంటే మీరు బృహదారణ్యకోపనిషత్తు చూడండి. బృహదారణ్యకోపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది. మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు. కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు. వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు. ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి. ఏదో ఒక ఆయన ఉన్నాడు, ఒక 6 గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు 6 గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి. ఎంత తింటే కన్ను పడిపోతుందో, ఆవలింత వస్తుందో అంత తినకుండా, ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో, ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి. అంటే ఒక యాపిల్ పండు తిను, ఒక గ్లాస్ పాలు తాగు, తప్పులేదు. అసలండి నేను ఉపవాసం, నేను స్పృహ తప్పిపోయినా తినను, నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినను అన్నారనుకోండి, అది ఉపవాసము కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అది శరీరమును శోషింపచేయుట. అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినకూడదు. ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి. 3 గంటలు ఉండగలవా, ఉండు. 4 గంటలు ఉండగలవా, ఉండు. అరగంట ఉంటారండి అని చెప్పి ఇడ్లీ 8 తినేది 8:30కి తినకూడదు. ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి. ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే, మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి, రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏంటో తెలుసా అండి, మీరు ధ్యానమునందు ఉండాలి.